హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కేంద్ర శాసనసభ పార్లమెంట్లో నుంచి ఒక 50 to 100 బిట్స్ చేద్దాం. నేనైతే 100 బిట్స్ చేద్దాం అనుకుంటున్నా, మరి చూద్దాం. 50 బిట్స్తో ఆపేస్తాను, 100 బిట్స్ చేయగలుగుతాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమించబడినచో ఆర్టికల్ 75(5) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంట్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సిన కాల పరిమితి గడువు. పార్లమెంట్లో అసలు మంత్రిత్వం లేని వ్యక్తి ఒక అన్నోన్ పర్సన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు తను ఎన్ని నెలలలోపు ఆ పార్లమెంట్లో మెంబర్గా ఎన్నుకోబడాలి? అర్థమైందా క్వశ్చన్? ఆన్సర్ వచ్చేసి 6 నెలలు. 6 నెలల్లోపు రాజ్యసభకి కానీ లోక్సభకి కానీ ఎన్నుకోబడాలన్నమాట. నెక్స్ట్, లోక్సభ ప్రభుత్వ ఖాతాల కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కరెంట్ ఎవరండి? ఇది ఎప్పుడు పెట్టు? 2012. ఇప్పుడు ఎవరున్నారు? కేసీ వేణుగోపాల్. ఆన్సర్స్లో లేదు. కేసీ వేణుగోపాల్. వీళ్ళని ఎవరు నియమిస్తారు? లోక్సభ స్పీకర్ అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమిస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్, భారత రాజ్యాంగపు 4వ షెడ్యూల్లో ప్రస్తుతం ఉన్న ఏర్పాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయించిన రాజ్యసభ సీట్లు ఎన్ని సీట్లండి? 18 సీట్లు. ఇప్పుడు ఏమైనా చేంజ్ చేశారా? మరి చేంజ్ చేసి ఉంటే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలన సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంట్ నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంట్ కమిటీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ. దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్థవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంట్ నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీ మరియు ప్రభుత్వ రంగ సంస్థలపై కమిటీ. నెక్స్ట్, భారత పార్లమెంట్ వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్ధతి. భారత పార్లమెంట్ వ్యవస్థలో రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోబడు పద్ధతి ఏక ఓటు బదిలీ పద్ధతి. ఆర్టికల్ 112 క్రింద పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణను ఇలా అంటారు. ఆర్టికల్ 112 కింద పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణలను ఇలా అంటారు. ఏమంటారండి? బడ్జెట్ అంటారు. కేంద్రంలో ఏర్పాటైన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం. జనతా ప్రభుత్వం. లోక్సభకు 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య 59. భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా జాతీయ జనతా పార్టీ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి దారితీసింది? సంకీర్ణ రాజకీయాల ప్రారంభానికి. ఈ క్రింది వానిలో ఏ పార్లమెంటరీ స్థాయి సంఘములో క్రిందకి అంచనాల సంఘము వచ్చును? ఈ క్రింది వానిలో ఏ పార్లమెంటరీ స్థాయి సంఘముల క్రిందకి అంచనాల సంఘం వచ్చును?
అంచనాల సంఘం దేని కిందకు వస్తుంది? ఆర్థిక వ్యవహారాల సంఘం కిందకి వస్తుంది. ఈ క్రింది రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వానిలో ద్రవ్య బిల్లుల యొక్క ప్రధాన లక్షణం కానిది. ద్రవ్య బిల్లుల యొక్క ప్రధాన లక్షణం కానిది. క్వశ్చన్ ఇంకోసారి చూసుకోండి. కానిది. దీన్ని దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టవలను. దీన్ని ఎగువ సభ సవరించుట కానీ వ్యతిరేకించుట కానీ చేయరాదు. దీన్ని రాష్ట్రపతి సిఫార్సులతో మాత్రమే ప్రవేశపెట్టవలను. ద్రవ్య బిల్లుల్ని ఈ పై 3 విధాలుగా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని రాష్ట్రపతి తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, పునఃపరిశీలన నిమిత్తము వెనక్కి పంపవచ్చు అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే ద్రవ్య బిల్లుని ఆల్రెడీ రాష్ట్రపతికి పంపించిన తర్వాతనే మనకి బిల్లులు అనేది దిగువ సభలో ప్రవేశపెడతారనమాట. సో ఆల్రెడీ ఆయనకి పంపించి ఉంటారు కాబట్టి ఇక్కడ తనతో ఇష్యూ ఏమి రాదు. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా సభలో ప్రశ్నోత్తరముల తర్వాత సమయం. 0 అవర్ అంటే ఏంటి? సభలో ప్రశ్నోత్తరముల తర్వాత సమయం. ఏ సాధారణ ఎన్నికల్లో భారతదేశము మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసినది? ఏ సాధారణ ఎన్నికల్లో భారతదేశము మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసినది? 6వ సాధారణ ఎన్నికలు. మార్చి 26, 2008న ఎన్నుకోవలసిన రాజ్యసభ సభ్యుల సంఖ్య 56. ఇవన్నీ కొన్ని ఓల్డెడ్ బిట్స్ ఉన్నాయి, మనం చూసుకొని కూడా అవసరం లేదు, రీసెంట్గా ఇస్తారనమాట. స్పీకర్ తర్వాత తేదీని నిర్ణయించకుండా లోక్సభ సమావేశాలు వాయిదా వేయుటకు ఏమందురు? లోక్సభ సమావేశాలను వాయిదా వేయుటకు అనిర్ణీతంగా వాయిదా వేయడం. కేంద్ర ప్రభుత్వంచే రాజేంద్ర సచార్ కమిటీ ఈ క్రింది వానిలో దేనిని విచారించుటకు ఏర్పాటు చేయబడినది? దేనిని విచారించుటకు ఏర్పాటు చేయబడినది? రాజేంద్ర సచార్ దేశంలో నివసించే ముస్లింల స్థితిగతులను మెరుగుపరుచుటకు ఏర్పాటు చేసినదే రాజేంద్ర సచార్ కమిటీ. భారతదేశంలో లాంఛనప్రాయంగా నిర్ణయీకరణ చేయనది. భారతదేశంలో లాంఛనప్రాయంగా నిర్ణయీకరణ చేయనది. పార్లమెంట్. రాజకీయాల్లో ఏక పార్టీ అధికారంను తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. 6వ సాధారణ ఎన్నికలు. సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 6వ సాధారణ ఎన్నికల సమయంలోనే. కింద పేర్కొన్న వరుసలో పార్లమెంటరీ కమిటీలు వాటి అధ్యక్షుల పేర్లు ఉన్నాయి. ఇందులో తప్పుగా జత చేర్చబడినది ఏది? విచ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్. రక్షణ వ్యవహారాల కమిటీ బాలాసాహెబ్ విఖే పాటిల్. కేల్కర్ కమిటీ దేనికి సంబంధించింది? ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు రెండూను. నామినేట్ చేయబడిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులతో కలిపి ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్య. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి లోక్సభ సభ్యులు? రీసెంట్గా ఆంగ్లో ఇండియన్స్ని తీసేశారు కదా. ఎన్నో సవరణ చట్టం కింద లోక్సభ మెంబర్స్ని
తీశారు. 104 సవరణ చట్టం కింద ఆంగ్లో ఇండియన్స్ ని తీశారు. బట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అప్ టు 2030. ఓకేనా. మనకి లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉండొచ్చండి? 550 మెంబర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు అనమాట. ప్రస్తుతం 530 మెంబర్స్ ఉన్నారు. స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తూ 530 మెంబర్స్ అనేది ప్రస్తుతం ఉన్నారనమాట. అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులు, అదనపు ఖర్చుల కొరకు ప్రభుత్వం తర్వాత అనుమతి పొందే షరతుపై ఏ ఆదాయం నుండి డబ్బును డ్రా చేస్తుంది? ఏ ఆదాయం నుండి డబ్బును డ్రా చేస్తుంది? ఎక్కడి నుంచి డబ్బును డ్రా చేస్తుందండి? భారత ఆగంతుక నిధి. భారత ఆగంతుక నిధి. దీని ఆర్టికల్ ఏంటో కామెంట్ చేయండి. 0 అవర్. ఈ క్రింది వాళ్ళలో దేన్ని పార్లమెంట్లో 0 అవర్ అంటారు? లాస్ట్ టైం రిపీటెడ్ బిట్ చూసారా? ప్రశ్నోత్తరాల సమయం అయిపోయాక సభ కార్యక్రమాలు ఇంకా మొదలు కాక మధ్యలో ఉన్న సమయం. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గోస్ టు చంద్రశేఖర్ మరియు ఏబి వాజ్పేయి. చంద్రశేఖర్ మరియు ఏబి వాజ్పేయి. సభా హక్కులకు భంగంకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభాధిక్కారానికి పాల్పడితే లోక్సభ సభ్యులకు ఈ క్రింది శిక్షల్లో దేన్ని విధింపవచ్చు? సభాధిక్కారం పాల్పడితే ఏం చేస్తారు? ఏ జరిమానా విధిస్తారా, లేకపోతే 6 నెలల జైలు శిక్ష, లేకపోతే ప్రభుత్వ ఖాతాల సంఘమా, లేకపోతే కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ అండ్ అండర్టేకింగ్స్. అసలుకి ఈ రెండు అసలు ఫస్ట్ ఎత్తేసారు. దీనిలో ఏముంది? వాళ్ళు శిక్ష అడిగారు. జరిమానా విధించడం. జరిమానానే కదా అని చెప్పి పార్లమెంట్లో కుర్చీలు, బల్లలు ఎత్తిపడేసుకోవడం, మర్చిపోవడం. ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం నేర్పిస్తారో ఏమో. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలో ఆర్థిక సంఘం కానిది ఏది? ఇక్కడ కోర్టు ధిక్కారణ కేసులో ఎవరు శిక్ష విధించవచ్చు? కోర్టు ధిక్కారణ కేసులో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు మాత్రమే శిక్షల్ని అమలుపరచవచ్చు అన్నమాట. మిగిలిన ఏ కోర్ట్స్కి కూడా కోర్టు ధిక్కారణ నేరం కింద శిక్ష విధించే అర్హత లేదు. అర్థమైందా? కొత్త పాయింట్ ఏమైనా నేర్చుకున్నారా? నేను రీసెంట్గా తెలుసుకున్నా, అందుకే మీకు చెప్పాను. నేను నిన్న మొన్నటి వరకు కూడా ఈ కోర్టు ధిక్కారణ నేరం కింద ఎవరైనా కానీ కోర్టులు శిక్ష వేయొచ్చు అనుకున్నాను. బట్ రీసెంట్గా తెలుసుకున్నాను. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలో ఆర్థిక సంఘం కానిది ఏది? ఆర్థిక సంఘం కానిది ఏది? బిజినెస్ అడ్వైజరీ కమిటీ. రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వానిలో ఏది? రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు. అంచనాల సంఘం. ఈ క్రింది వానిలో భిన్నమైనదేదో గుర్తించండి. లోక్సభ సమావేశానికి అవసరమైన కోరం ఎంత? సభ్యులలో 10%. లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్షానికి హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వానిలో ఎవరు? లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు వైబి చవాన్. శాసన నిర్మాణ ప్రక్రియ జరుపుటకు 2 సభలు కూడి సమావేశమైనప్పుడు దానికి ఈ క్రింది ఉన్నతాధికారి
అధ్యక్షత వహిస్తాడు? దానికి ఈ క్రింది ఉన్నతాధికారి అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ స్పీకర్. లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య రిపీటెడ్ ఆల్రెడీ ఆన్సర్ చేశాను నేను. మ్యాక్సిమం 550 మెంబర్స్ ఉండవచ్చు. పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ ఆమోదం పొందక ముందే పార్లమెంట్ మంజూరు చేయు ముందు చెల్లింపు ఈ క్రింది విధంగా పేర్కొనబడుతుంది. ఓట్ ఆన్ అకౌంట్తోనే రీసెంట్ బడ్జెట్స్ వచ్చినాయి. సో భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫార్సు చేయును. ఏ సంస్థ సిఫార్సు చేస్తుంది? ఆర్థిక సంఘం. లోటు ఆర్థిక విధానం అనగా ఆదాయంకు మించి ఖర్చు చేయటం. ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చిన లోటు బడ్జెట్ ఉంటూనే ఉంటుంది. పార్లమెంట్ సభా సమాప్తం అనగా పార్లమెంట్ సమావేశ ముగింపు. పార్లమెంట్ ఆమోదం పొందేలోపు ముందుగా ఊహించని ఖర్చు కొరకై అడ్వాన్స్ చేయుటకు రాష్ట్రపతి అధీనంలో ఉండే నిధి. రాష్ట్రపతి ఆధీనంలో ఏ నిధి ఉంటుంది? అసంఘటిత నిధి. స్కామ్పై విచారణ జరిపిన జేపీసీ చైర్మన్ రామ్ నివాస్ మీర్దా. భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకి ఉంటుంది. పార్లమెంటులో నక్షత్రపు గుర్తు కలిగిన ప్రశ్నలను ఏ విధమైన సమాధానం రావాలి? మౌఖిక సమాధానం. లోక్సభకు ఎన్నిక కావాలంటే భారతీయ పౌరుడు లోక్సభ ఎన్నికకు కావాలంటే 25 ఏళ్ల వయసు కలవారై ఉండాలి. భారతదేశంలో రాజ్యసభను రద్దు చేయడం సాధ్యం కాదు. అది శాశ్వత సభ. లోక్సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉన్నది. రాజ్యసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారండి? ఉపరాష్ట్రపతి. లోక్సభ ఎవరు రద్దు చేస్తారు? ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి. మనీ బిల్లులు అధికరణ ఏ అధికరణ ప్రకారం పాస్ చేస్తారు? మనీ బిల్లులను ఏ అధికారం ప్రకారం పాస్ చేస్తారు? ఆర్టికల్ 109. ఏ అధికరణ? 105. అధికరణ 105 ఎవరి అధికారాలు విశేష అధికారముల మేరకు ప్రివిలేజ్కి సంబంధించినది. పార్లమెంట్ సభ్యులు మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పోటీ చేయని నిర్ణయించిన కనీస వయస్సు 30 సంవత్సరాలు. పార్లమెంట్ ఉభయ సభలు రెండు సమానంగా పరిగణించలేము. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.